దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరించే వాక్యమైన ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన నిజదేవుడైన యేసుక్రీస్తువును పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు కదండి. మరొకసారి ఈ ఉదయం ప్రభుత్వం ఉండడానికి ఈ ఉదయకాలమే ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన మనందరినీ కూడా మరొక రోజు సజీవంగా మన జీవితంలో ఇచ్చిన ఆ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. సరే, కొన్ని నిమిషాలు దీని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరొకసారి ఈ రోజున పుట్టినరోజులు అలాగనే పెళ్లి రోజులు జరుపుకున్న మీ అందరికీ కూడా మహిమ ఏజీ కుటుంబం తరపు నుంచి ఆదరించే వాక్యమైన ఈ టీవీ కార్యక్రమం తరపు నుంచి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్న. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరానికి వెళ్ళేంత వరకు కూడా సమాధానము, క్షేమము, సంతోషాన్ని దేవుడు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? ఆర్ యు రెడీ? ఓకే. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. మరొకసారి ఈ ఉదయం నేను నీ పక్షాన నిలబడుతున్నా. నన్ను వాడుకోండి, నీ కృప నాకు చాలు. ఈ వాక్యాన్ని మాకు దీవించండి. మా నేత్రాలు మీ తెరవ చేయండి. మా విశ్వాసాన్ని బలపరచడానికి మా అందరితో మాట్లాడి తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. ఓకే, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యాన నిమిత్తమై మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. ఆయన సముద్రం తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయన మిగులో బ్రతిమాలుకొనుగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. 5వ అధ్యాయంను కొన్ని వచనాలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. మార్క్స్ వార్తలో నుంచి ఈరోజు మన ప్రసంగాంశం యేసయ్యకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. ఎవరికి అవకాశం ఇవ్వాలండి? యేసయ్యకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. సాధారణంగా యేసయ్య దగ్గరకు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు చాలామంది రారు, అవకాశాలు ఉన్నప్పుడు చాలామంది రారు, కానీ ఇంకా ఆశలన్నీ వదిలేసుకునే పరిస్థితుల్లో యేసయ్య దగ్గరికి వస్తుంటారు. అఫ్కోర్స్ పర్లేదు. ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఆశలు లేని పరిస్థితుల్లో, అన్నీ కూడా వదిలేసుకున్న పరిస్థితిలో, ఎవడు ఏ పని చెప్పినా అన్నీ చేసేసి నీకు ఇంకా పని జరగని పరిస్థితిలో చివరి నిమిషంలో అయినా యేసయ్యకు అవకాశం ఇస్తే, యేసయ్యనందు విశ్వాసం ఉంచితే, యేసయ్య పని చేయడానికి నువ్వు సమయాన్ని ఇస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చదవబోతున్నాం. అయితే యాయీరు కుమార్తె ఈ స్వస్థత కోసం ఆయన వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి యాయీరు కుమార్తె పరిస్థితి ఎలా ఉంది అంటే, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒక అధికారి కాబట్టి చచ్చిపోయినప్పుడు, అయ్యా నా కుమార్తెను బాగు చేయండి, నువ్వు వచ్చి నువ్వు చేతులు నా కుమార్తె మీద కనుక ఉంచితే నా కూతురు బతికిద్ది, నీ చేయి నా మీద నా కూతురు మీద ఉంచండి అని వచ్చి అడుగుతున్నాడు. అయితే చచ్చిపోయే వరకు ఆయన ఏం చేస్తున్నాడండి? చావ సిద్ధంగా ఉంది అన్నానికి ఏం చేస్తున్నాడంటే, జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడే ఆయన డబ్బు ఉంది కాబట్టి పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. చిన్న ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గలేదు, పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు, పెద్ద పెద్ద జ్ఞానవంతుల దగ్గరికి, లేకపోతే పెద్ద పెద్ద స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్ళి ప్రయత్నాలు చేశాడు. వాళ్ళు చెప్పారు ఏం అవ్వలేదన్నాడు. ఈ లోపు వచ్చి ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవడో చెప్పాడు, ఇది డాక్టర్లు చేసేది కాదునా, గాలి పట్టింది, దెయ్యం పట్టింది, వెళ్ళి తాయితు కట్టుకున్నారా బాబు అన్నాడు. వెళ్ళాడు, తాయితు కట్టుకున్నాడు. అయినా కానీ తిరిగి లేవాల. ఊరుకో, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, ఈ తాయితులు లేకపోతే మందులు ఇప్పుడు వచ్చినాయి, మా రోజులు అయితేనా అని చెప్పేసి ఇంకో అమ్మ వచ్చి చెప్పింది, ఆడకపో ఏదో పసరెత్తారు, ఆడకపో ఏదో పిండిస్తారు, ఆడకపో ఏదో ఇస్తారు, అది తీసుకొచ్చి పోసేయి అని చెప్పేసాను. ఆడికి వెళ్ళాడు. అయిన తర్వాత ఇదేదో పెద్దది పట్టినట్టు ఉంది, తీసుకెళ్ళేదో యాగం చేయి, లేకపోతే తాయితులు కట్టు, లేకపోతే పూజలు చేయి, అన్ని కొబ్బరికాయలు కొట్టి అవి ఇచ్చే, బలి ఇచ్చే అని చెప్పేసి అన్నప్పుడు అన్నీ చేశాడండి. ఎవడు ఏది చెప్పితే అది చేశాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏది ఇవ్వమంటే అది ఇచ్చాడు. అయినా కానీ తన కూతురు యొక్క ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. హల్లెలూయా. డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాడు, డబ్బులు పోయినాయి కానీ పని జరగల. తాయితులు కట్టుకున్నాడు, పూజలు చేశాడు, వ్రతాలు చేశాడు, లేకపోతే పసర మందులు తిన్నాడు, నాటు మందులు తిన్నాడు, అన్ని పనులు చేసినా కానీ వాస్తులు చూసుకోమన్నారు, అవి కూడా చూశాడు. అయినా కానీ ఫలితం రాలేదు. నేను చెప్తూనే ఉన్నా, నువ్వు ఇల్లు సరిగ్గా కట్టలా, ఆ బాత్రూమ్ అక్కడ ఉండకూడదు, ఆ గోడ అటు ఉండకూడదు, బీరువా అక్కడ ఉండకూడదు, మంచమే ఉండకూడదు, గుమ్మం అటు ఉండకూడదు, అందుకే నీ కూతురు బాగాలేదు, ముహూర్తం బాగాలేదు, వాస్తు సరి చేసుకో అని ఎవడో వచ్చి చెప్పింది అన్ని పగలు కొట్టేసాడు, అని మామూలు చేశాడు. అయినా కానీ తన కూతురు మాత్రం ఎలాంటి
ఫలితం రాలేదు. అంటే ఎవడు ఏది చెప్తే అన్నీ చేశాడు, కానీ ఎవ్వరు కూడా తన కూతుర్ని బాగు చేయలేకపోయాడు. ఈ లోపున ఎవరో వచ్చి చెప్తున్నాడు, అయ్యా మీకు డబ్బు ఉన్నది, అయ్యా మీరు చాలా ఉన్నతమైన వాళ్ళు, మా దేవుడి దగ్గరికి ఒక్కసారి మీరు వస్తే కనుక నా కూతుర్ని నా యేసయ్య లేపుతాడు, ఒక్కసారి నా యేసయ్య దగ్గర రండి అని చెప్పేసి అన్నప్పుడు ఏం చేశాడండి, అప్పుడు యాయీరు యేసయ్య దగ్గరికి వచ్చి పాదాల మీద పడిపోయాడండి. నిలబడ్డం ప్రైజ్ లార్డ్ కాదు, నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి కాదు, అక్కడ పాదాల మీద పడిపోయాడు. అయ్యా నువ్వు లేకపోతే వేరే దిక్కు లేదు అని పాదాల మీద పడిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడు పాదాల మీద పడ్డాడండి? తప్పదో, కర్మ తప్పదో, ఎందుకని పరిస్థితి అలా వచ్చేసింది కాబట్టి ఎంత నోనైనా కానీ పాదాల మీద పడేలాగా చేసింది. హల్లెలూయా. అయితే ఈ యాయీరు కూడా తన కూతుర్ని బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలవంతంగా లేకపోతే ఒక్కసారి ఎవరో చెప్పారు నా యేసయ్య దగ్గరికి వెళ్ళు అని, ఒక్క అవకాశం నా యేసయ్యకి ఇవ్వండి అయ్యా అన్నారు. అమ్మ లేదమ్మా డాక్టర్లు చచ్చిపోద్ది అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి యేసయ్య, ఒక్క అవకాశం ఇవ్వండి యేసయ్యకండి. లేదమ్మా ఉపయోగం లేదన్నారు. మొన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే చచ్చిపోద్ది అన్నారు. లేదమ్మా ఇంకా రోజులే అన్నాడు. అయినా పర్లేదు యేసయ్య, ఒక్కసారి నా యేసయ్యకు అవకాశం, అయినా పర్లేదయ్యా ఒక్కసారి నా యేసయ్య దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళిపోయి పాదాల మీద పడిపోయి వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే అయ్యా నా కూతురు చచ్చిపోయడానికి సిద్ధంగా ఉంది, ఒక్కసారి నీ చెయ్యి నా కూతురి మీద ఉంచండి, అది బాగుపడుతుంది అని వెంటనే అతను వచ్చి యేసయ్యకు అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ రోజున మన ప్రసంగాంశం కూడా అదే, యేసయ్యకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది. ఇన్ని రోజులు కొన్ని వ్యాపారాలు అభివృద్ధి పొందడం కోసం, నీ జీవితంలో ఫలవంతంగా ఉండడం కోసం, నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసావు. వాస్తులు చూయించుకున్నావు, లేదా తేదీలు చూయించుకున్నావు, దినాలు చూయించుకున్నావు, లేకపోతే రోజులు చూయించుకున్నావు, ఎవడు ఏది చెబితే అది చేసావు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళావు, ఏది బలి ఇవ్వమంటే అది బలిచ్చావు. ఇంకొన్ని వేల రూపాయలు కొంత విలువైన సమయాన్ని నువ్వు ఖర్చు చేసుకుని అయినా నీ జీవితంలో అనుకున్నది లేకపోతే, అయినా నీ జీవితంలో స్వస్థత లేకపోతే, అయినా నీ కుటుంబంలో సమాధానం లేకపోతే, అయినా నీ కుటుంబంలో ఆరోగ్యం అనేది లేకుండా పోయినట్లయితే ఈ రోజున నేను చెప్తున్నా, యేసయ్యకు ఒక్కసారి నువ్వు అవకాశం ఇస్తే జీవం గల నా దేవుడు, అసాధ్యమైన దాన్ని సాధించగల నా దేవుడు, సర్వ సృష్టికర్త నా దేవుడు పని చేయడానికి ఒక్క అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో ఈ రోజున ఈ వాక్యం నుంచి మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే నా కూతురు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది అన్నాడు. అయితే తన వయసు మనం నా చిన్నది అన్నప్పుడు తక్కువ సంవత్సరం అనుకుంటాం, కానీ 12 సంవత్సరాలు డబ్బున్న ఇంట్లో పుట్టిన తన కూతురు, ఒకే ఒక కూతుర్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పుడు నా కూతురు చచ్చిపోతుందయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఎన్ని ఆశలు కలిగి ఉన్నాడు, ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఊరోళ్ళందరూ కూడా వచ్చి ముక్కు మీద వేలేసుకుని అమ్మో ఈయన కూతురు చచ్చిపోతుందా అని అందరూ కూడా ఏడవడం మొదలుపెట్టారు. అలాంటి వేదనతోనే, ఆశలు లేని పరిస్థితిలోనే, చావడానికి సిద్ధంగా ఉన్న తన కూతురి కోసమే యాయీరు వచ్చి ఒక్క అవకాశం నీకు ఇస్తున్నా, నా దగ్గర నా దేవుని దగ్గర యేసయ్య నా కూతుర్ని లేపండి అని ఒక్క అవకాశం ఇచ్చాడు. మొదటిగా అందుకని యేసయ్యకు అవకాశం ఇస్తే ఆశలు లేని పరిస్థితుల్లో కూడా ఆశను నా దేవుడు పుట్టించగలుగుతాడు. హల్లెలూయా. ఏంటిదండి? ఆశలు లేని పరిస్థితుల్లో కూడా ఆశలు నా దేవుడు పుట్టించగలుగుతాడు. మొదటిగా విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. 36వ వచనంలో ఎప్పుడైతే వీళ్ళు వెళ్తుండగానే యేసయ్య అంటే ఆ టైంలో భూలోకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశారు కాబట్టి ఆయన రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈయన చూసినప్పుడల్లా రోగులు వచ్చేవాళ్ళు, గుడ్డోళ్ళు వచ్చి, కుంటోళ్ళు వచ్చి స్వస్థపరచుకుని వెళ్తారు. అయితే ఈయన వెళ్తున్నప్పుడు చాలా జనసమూహం అక్కడ ఉన్నారు, మంచి ప్రసంగం చేశారు, అక్కడ అద్భుతాలు కావాల్సిన వాళ్ళకి స్వస్థతలు కావాలి, స్వస్థతలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే 12 సంవత్సరాల నుంచి తీవ్రమైన స్త్రీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఒక ఆవిడ కూడా స్వస్థ పొందుకుంది. ఈయనేమో అక్కడ ప్రసంగం చేసి అందరి కోసం చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉండే, ఒక పక్కన ఈ తండ్రి వేదన, ఈ తండ్రి యొక్క బాధ, అయ్యా వీళ్ళందరి కోసం మరలా రావచ్చు, నా కూతురు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, వీళ్ళందరి కోసం మరలా రావచ్చు, నా కూతురు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు ఆయన వెళ్తూనే ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. కొంచెం సమయం పడుతుంది, వెళ్తూనే ఉన్నాడు. ఈ లోపుగా వెళ్ళే లోపుగానే ఇంట్లో నుంచి ఎదురుగా ఒక కబురు వచ్చింది. ఏమనంటే, అయ్యా నువ్వు బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, నీ కూతురు చచ్చిపోయింది అన్నాడు. నువ్వు ఆయన ఇబ్బంది పెట్టొద్దు, నీ కూతురు చచ్చిపోయింది, ఈయన కూడా ఏం చేయలేదు, నీ కూతురు చచ్చిపోయింది, వదిలే వెళ్ళిపోదురా అన్నాడు. ఈ మాట విన్న వెంటనే ఇప్పుడు యేసయ్య వచ్చి ఆ పదయ్యా టైం అవుతుంది ఇంటికి వెళ్దాం అన్నాడు. చచ్చిపోయింది అన్న తర్వాత యేసయ్య వచ్చి ఏమన్నాడు, ఆ పద ఇంటికి వెళ్దాం, త్వరగా వెళ్దాం, నీ కూతురు కోసం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు, అయ్యా వందనాలు, ఇప్పుడు వెళ్ళి చేసేది ఏమీ కూడా లేదు, నా కూతురు ఆల్రెడీ చచ్చిపోయిందంట అని అతను ఏం చేయలేదు, యేసయ్యని విడిచిపెట్టలేదు. ఎందుకంటే చచ్చిపోయింది కేవలం తన కూతురే కాదు, 12 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆశలు, తన కోరికలు, తన భవిష్యత్తు, 12 సంవత్సరాలు ఎంతో ఉన్నతంగా ఎంచుకున్న ప్రేమ అంతా కూడా చచ్చిపోయింది అన్నప్పుడు
వెంటనే యేసయ్యను దూషించలేదు, దేవుడు ఎవరూ లేరు అని దూరంగా వెళ్ళిపోలేదు. కానీ అక్కడ 36 వచనం మనం చూస్తే కనుక నమ్మిక మాత్రం ఉంచు అని, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని సమాజ మందిరపు అధికారితో మాట్లాడినప్పుడు సరే వెళ్దాంరా అని యేసయ్య పని చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నా, యేసయ్యకి అవకాశం ఇస్తే ఆశలు వదిలేసిన పరిస్థితుల్లో కూడా నా దేవుడు నిన్ను బాగు చేయగలుగుతాడు. అక్కడ కూతురు చచ్చిపోయింది అన్నప్పుడు ఇంకా ప్రార్థన లేదంటాం, ఏం లేదు, దేవుడు లేడు ఎవడు లేడని దూషించి వెళ్ళిపోతాం. కానీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు అతను ఒక మాట చెప్పాడు, ఏమనంటే నీ వచ్చి నా కూతురు మీద చేయి వేస్తే అది బ్రతుకుతుంది అన్నాడు. అదే నమ్మకాన్ని తన కూతురు చచ్చిపోయినా కానీ ఆ చావు కన్నా కూడా నా యేసయ్య యందు ఎక్కువ విశ్వాసం ఉంచాడు, మరణం కన్నా కూడా నా యేసయ్య యందు విశ్వాసం ఉంచాడు. దాని అర్థం చెప్పనా, నేను నమ్మిన నా యేసయ్య చచ్చిపోయిన దానిని కూడా తిరిగి లేపుతాడు, పాడైపోయిన దాన్ని కూడా తిరిగి కట్టగలుగుతాడు అని ఆ యాయీరు నమ్మాడు. కాబట్టి వెళ్ళి అక్కడి దగ్గరికి వెళ్ళాడు. అందుకే నేను చెప్తున్నా, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని కొనసాగించు. మధ్యలో ఏమైనా అయిపోని, నేను నమ్మిన నా దేవుడు యేసయ్యకి నేను అవకాశం ఇస్తాను. చేయి దాటిపోయిన పరిస్థితుల్లో కూడా, అదుపు తప్పిన పరిస్థితుల్లో కూడా ఆయన జోక్యం చేసుకోగలుగుతాడని నువ్వు యేసయ్యకి అవకాశం ఇచ్చితే గనక నా దేవుడు నీ జీవితంలో పని చేయబోతున్నాడు. హల్లెలూయా. చచ్చిపోయింది కదా అని చెప్పేసి అయ్యా ప్రార్థన ఇదేం లేదు, వెళ్ళిపోండి, చచ్చిపోయింది ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు, చచ్చిపోయిన దానికి ఏమైనా ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఒకనొక సమయంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఇంట్లోనికి వెళ్తా ఉన్నప్పుడు కూడా గొల్లు చేస్తున్నారు, ఇంకొచ్చి ఏం చేస్తావయ్యా, చచ్చిపోయింది, శవం అయిపోయింది. ఈ తండ్రి ఆ మాట తట్టుకోలేక చాలా వేదనతో ఉన్నాడు. అయినా కానీ యేసయ్య పని చేయడానికి ఒక్క అవకాశం ఇచ్చాడని, యేసయ్య పని చేయడానికి ఒక్క అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే దేని బిడ్డ, ఈరోజు మన జీవితంలో కూడా నీ యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి. మన జీవితంలో ఏమైనా జరగని యేసయ్యకి పని చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వడానికి నువ్వు సిద్ధపడితే కనుక నా దేవుడు నీ జీవితంలో పని చేయబోతున్నాడు. చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానప్పుడు ఆయన ఇంటి వారిని, తండ్రిని, తన శిష్యుని తీసుకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చచ్చిపోయిన తన కూతురు ఏమైందని తిరిగి లేవసాగింది. హల్లెలూయా. లేచి నడవసాగింది. హల్లెలూయా. అయితే ఎలా జరిగింది అద్భుతం? చచ్చిపోయిన తన కూతురు ఎలా లేచింది, చచ్చిపోవలసిన తన కూతురు ఎలా బ్రతికింది అని చెప్పేసి అంటే ఒకే ఒక్క కారణం, ఆ ఇంటి ఆయన శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. చచ్చిపోయిన తన కూతురు దగ్గరికి వెళ్ళడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో అద్భుతాలు జరగకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మనం దేవునికి అవకాశం ఇవ్వం. మన దుఃఖంలో ఉంటే అక్కడే ఉండిపోతాం, మన వేదనలో ఉంటే అక్కడే ఉండిపోతాం, నష్టంలో ఉంటే అక్కడే ఉండిపోతాం. అంతేగాని దేవా నేను దుఃఖంలో ఉన్నా, నన్ను పైకి తీసుకురండి అని పైకి తీసుకొస్తానన్నా దేవునికి ఇంకా దేవుడు లేడు, ఎవడు లేడు. మనే ఈ రోజున ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా శోధన వస్తే, అనుకోని సంఘటన నీ జీవితంలో జరిగితే ప్రార్థన లేదు, దేవుడు లేడు, ఆయన ఏం చేయలేడు, అందరు దేవుడు లాగానే అని ఈ రోజున చాలామంది కూడా దేవుడు పని చేయడానికి, దేవుడు ఆశీర్వదించడానికి సమయాన్ని ఒక దేవుడు దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ యాయీరు అయితే, యాయీరు యొక్క విశ్వాసం ఎంత అద్భుతమైందో చూశారని, చచ్చిపోయినా కానీ రాయ్యా నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నా కూతురుని బాగు చేయి. ఎంత గొప్ప విశ్వాసం అండి. శవం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ప్రార్థన చేయించాడండి. నిజం చెప్తున్నా, యాయీరుకు కనుక ఆ విశ్వాసం లేకపోతే యేసయ్య వెళ్ళడానికి వద్దనేవాడు. అయ్యా నీ కూతురి దగ్గర నేను వెళ్తానంటే, ఇంకేం వెళ్తావయ్యా, వెళ్ళిపో, మా ఇంట్లోకి వద్దు, వెళ్ళిపో. నీవు నేను ఆహ్వానించకుండా, నీవు నేను అవకాశం ఇవ్వకుండా మన జీవితాల్లో దేవుడు ఎప్పుడే పని చేయలేడు. ఎందుకంటే యాయిర్ ఇంట్లోకి వెళ్ళాలంటే యాయిర్ అవకాశం ఇవ్వాలి, తన కూతురు దగ్గరికి వెళ్ళాలంటే యాయిర్ అవకాశం ఇవ్వాలి. ఒక వ్యక్తి అవకాశం ఇవ్వకుండా నీ జీవితంలో దేవుడు రాలేడు. నీ జీవితంలో పని చేయకుండా ఆయన రావడానికి అవకాశం లేదు. అందుకే ఈ రోజున దేవా నా జీవితంలోనికి రండి, నేను నీకు అవకాశం ఇస్తున్నా అని నువ్వు పని చేయడానికి ఒక్క అవకాశం నా దేవునికి ఇస్తే నా దేవుని జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాను. చాలామంది దురదృష్టం ఏంటంటే, అమ్మ దేవుని దగ్గర నువ్వు బాగుపడతావు, నీ స్వస్థ వచ్చిందని చెప్పేసి అంటే చావనన్నా సత్తాను కానీ ఆ దేవుడు మాకు వద్దు, చావనన్నా సత్తాను కానీ ఆ దేవుడు మాకు వద్దు అంట. ఎంత దురదృష్టమైన రోజులండి. అమ్మ దేవుని దగ్గర మీ జీవితాన్ని బాగు చేస్తాడు, అన్ని పగలు కొట్టేసుకున్నారు కదా, అన్ని వ్రతాలు చేస్తున్నారు కదా, అన్ని చుట్టూ తిరుగుతున్నారు కదా, తాయితులు కట్టుకున్నారు లేదా తాళ్ళు కట్టుకున్నారు, అన్నీ చేస్తున్నారు కదా, ఒక్కసారి దేవుని దగ్గర రా అని చెప్పేసి అంటే ఆ దేవుడు లేడు, అవలేడు, మాది ఏమొద్దు, ఇట్లాగనా సత్తం కానీ మేము మాత్రం అటు రావు. ఈ రోజున చాలామంది అలాంటి పరిస్థితిలో ఉన్నారండి. రోగంలో ఉండి సావడానికి ఇష్టపడుతున్నారు, అవమానంలో ఉండి సావడానికి ఇష్టపడుతున్నారు, నష్టాల్లో ఉండి సావడానికి ఇష్టపడుతున్నారు. కానీ నష్టాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుని దగ్గరికి, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగల దేవుని దగ్గరికి, అల్లర్లను సంతోషంగా మార్చగల దేవుని దగ్గరికి మాత్రం రావడానికి ఇష్టపడట్లా. అందుకే ఈ రోజున యేసయ్యకు ఒక్కసారి అవకాశం ఇస్తే
ఆయన పని చేయడానికి ఒక్కసారి నువ్వు అవకాశం ఇస్తే, నీ జీవితంలోకి రావడానికి ఒక్కసారి అవకాశం ఇస్తే, నీ పాడైపోయిన నీ వ్యాపారాన్ని, పాడైపోయిన నీ కుటుంబ జీవితాన్ని, పాడైపోయిన నీ భార్య భర్తల సంబంధాన్ని మార్చడానికి ఒక్క అవకాశం ఆయన నీ జీవితంలోకి వస్తే చాలు, నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం మారిపోతుంది. కానీ మన అవకాశం ఏవో, మనమే ఏడుస్తా కూర్చుంటాం, మనమే జీవితం మీద ఆశలు వదులుకుంటాం. ఈ నష్టంలోనే బతుకుతా, ఈ కష్టంలోనే బతుకుతా, నా జీవితం ఇంతే, నా జీవితం ఎవడో బాగు చేయలేడు అని నిరాశలు ఉండిపోతాం. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి వేసే పని చేయడానికి అవకాశం, ఒక్కసారి వేసే పని చేయడానికి నువ్వు అవకాశం ఇస్తే అద్భుతం అనేది అక్కడ జరగబోతుంది. హల్లెలూయా. ఒకనొక సమయంలో మనందరికి బాగానే గుర్తు, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోవడానికన్నా ముందుగానే, 4 రోజుల ముందుగానే, అయ్యా నువ్వు ప్రేమిస్తున్నాడు లాజరు చావు సిద్ధంగా ఉన్నాడు, రోగిష్ఠుడైనాడు, రోగంతో ఉన్నాడు, వచ్చి ప్రార్థన చేయనప్పుడు యేసయ్య వెళ్ళ. చచ్చిపోయిన తర్వాత వెళ్తాడు అనుకున్నాడు, వెళ్ళలా. సమాధి దగ్గరికనే వెళ్తాడు అనుకున్నాడు, వెళ్ళా. చచ్చిపోయి సమాధిలో ఉన్న 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మార్తా మరియా వెంటనే, ఇప్పుడు వచ్చేముందయ్యా, చచ్చిపోయాడు, అమ్మ లాజరు ఆడున్నాడు, ఇప్పుడు వచ్చేందుకు, సమాధి అయిపోయాడు, 4 రోజులు అయిపోయింది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక మాట అన్న తర్వాత, లాజరు వెళ్దాం దా ప్రార్థన చేద్దామని చెప్పేసి అంటే, వద్దు ఇంకేం ప్రార్థన, వాసన వచ్చేద్దాం దా అక్క, కంపు కొట్టేస్తాను అక్క, లేదు ఒక్కసారి రాయి తీయండి అన్నాడు. ఒక్కసారి రాయి తీస్తే వెంటనే లాజరు బయటికి రా అన్నాడు. ప్రేత వస్త్రాలతో కూడా తెంపబడి లాజరు సజీవంగా బయటికి వచ్చాడు. ఎలా జరిగింది? ఎలా జరిగింది అద్భుతం? వదిలేసుకోలేదు వాళ్ళు. యేసయ్య వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు, యేసయ్య పని చేయడానికి అవకాశం ఇచ్చారు. కానీ మనమైతే భౌతికంగానే చూస్తాం. భౌతికంగా 4 రోజులు అయిపోయింది, వాసన వచ్చేద్ది, చచ్చిపోయాడు, తిరిగి అక్కడ లేకరం, మన పరిస్థితి అంతా ఇంతే, ఇక్కడే ఉండిపోవాలి, నష్టం అయిపోయింది, డేట్ అయిపోయింది, రోజులు అయిపోయినాయి, నెలలు అయిపోయినాయి, కాలాలు అయిపోయినాయి, పరిస్థితులు మారిపోయింది, ఇప్పుడు చేయడానికి ఏం లేదు అని చేతులు ముడుచుకొని మూలలో కూర్చుని ఏడుస్తూ ఉంటే ఒక్క అద్భుతం నా దేవుడు చేయగలుగుతాడు, ఆయనకు అవకాశం ఇస్తే. శ్రమలలో నిన్ను ముంచేస్తూ ఉన్నప్పుడు, శ్రమల తాకిడితో నువ్వు కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు, నడి సంద్రంలో నీ యొక్క పడవ పాడైపోయినప్పుడు, జీవితం ముందుకెళ్తున్న అవకాశం లేనప్పుడు, గమ్యం చేరతామనడానికి అవకాశాలు కోల్పోయినప్పుడు యేసయ్యకు ఒక అవకాశమే. ఒకనొక సమయంలో శిష్యులు పడ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అదే సంఘటన జరిగింది. బోధకుడా మేము నశించిపోతున్నాం అన్న. అరే నేను ఎక్కడి నుండి నువ్వు ఎలా నశించిపోతావు అని లేచి గాలిని, సముద్రాన్ని గద్దించగా అవి అణిగిపోయినాయి. మన బతుకు కూడా అదే కదా, మన ప్రార్థన కూడా అదే కదా. బోధకుడా మేము నాశనమైపోతున్నాం, బోధకుడా యేసయ్య మేము చచ్చిపోతున్నాం, బోధకుడా మా పరిస్థితి లాగా అయిపోయింది, మేము ఓడిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, ఏడుస్తూ ఉన్నాం. ప్రార్థన చేయాలనిపించింది. ఆదివారం ఆరాధన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, బల్లారాధన లేదు, మూలంలో కూర్చుని ఇంకెందుకు ప్రార్థన, ఇంకా అంతా అయిపోయింది, చేయడానికి ఉపయోగం లేదు, అంతా అయిపోయింది, ఉపయోగం లేదు. యేసయ్యకి అవకాశం ఇస్తే చేయి దాటిపోయినా సరే పరిస్థితిని అదుపు చేయగలుగుతాడు. ఆశలు లేని సమయంలో ఆశలు పుట్టించగలుగుతాడు. అనుకున్నది జరగని టైంలో కూడా అద్భుతాన్ని నా దేవుడు మన కోసం చేయగలిగే దేవుడు. అందుకని యేసయ్యకి అవకాశం ఇవ్వు. ఇన్ని రోజులు వీళ్ళు మాటలు విన్నావు కదా, వచ్చి పడగొట్టమని పడగొట్టావు, ఇది ఇమ్మంటే అది చేసావు, అది కట్టుకోమని అది కట్టుకున్నావు, ఏది చమ్మని చంపేసి బలిచ్చేసావు. యేసయ్యకి అవకాశం ఇవ్వలేవు. ఒక్కసారి దేవుని బిడ్డలారా, ఈ రోజున చేతులు జోడించి మిమ్మల్ని బతిమలాడుతూ అడుగుతున్నా, నీవు దుఃఖంలో ఉన్న నా దేవునికి ఇష్టం లేదు, నువ్వు వేదనలో ఉన్న నా దేవునికి ఇష్టం లేదు, చీకటిలో ఉన్న అంతకన్నా ఇష్టం లేదు. ఒక్కసారి యేసయ్య నా దుఃఖాన్ని తీసివేయడానికి అధికారం ఉంది. చచ్చిపోయిన యాయిరు కుమార్తెను బతకడానికి నా దేవునికి అధికారం ఉన్నట్లయితే, ఈ రోజున నీ దర్శనం చచ్చిపోయిందా, నీ కోరికలు చచ్చిపోయినాయా, భవిష్యత్తు చచ్చిపోయిందా, ఆశలు చచ్చిపోతే నేను చెప్పనా, చచ్చిపోయిన నీ దర్శనాలు బ్రతికించడానికి, చచ్చిపోయిన నీ కళలను బ్రతికించడానికి, చచ్చిపోయిన నీ కోరికలు బ్రతికించడానికి, చచ్చిపోయిన నీ భవిష్యత్తును బ్రతికించడానికి, చచ్చిపోయిన నీ ఆశలు బ్రతికించడానికి నా యేసయ్యకు అధికారం ఉంది. నా యేసయ్యకు అధికారం ఉంది. యేసేపు ఒక సమయంలో కలలు కన్నాడు, అన్నలందరూ నా దగ్గరికి వస్తానని కలలు కన్నాడు, కానీ వెళ్ళిపోయి జైల్లో కూర్చున్నాడు. ఆశలు ఏమైపోయినాయి, దర్శనాలు ఏమైపోయినాయి, కళలు ఏమైపోయినాయి. అయినా కానీ ఆయనైతే విశ్వాసంగానే ఉన్నాడు, నమ్మకంగానే ఉన్నాడు. అందుకని చచ్చిపోయిన ఆ కళలను, ఆ దర్శనాలను కూడా ఆయన బ్రతికించగలిగాడు. చచ్చిపోయిన లాజరును బయట తీసుకొచ్చి సజీవంగా ఉంచిన దేవుడు నీ ఆశలు,
నీ ప్రణాళికలు, నీ భవిష్యత్తుని, నీ కుటుంబాన్ని నా దేవుడు సజీవంగా కాపాడబోతున్నాడు. ఏదో ఒక నింద వచ్చింది కదా అని, ఏదో ఒక అవమానం జరిగింది కదా అని నీ దర్శనాన్ని విడిచిపెట్టొద్దు, నీ కోరికలు విడిచిపెట్టొద్దు, నీ ఆశను విడిచిపెట్టొద్దు. యేసయ్యకు పని చేయడానికి అవకాశం ఇవ్వు. దేవుని జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. ఎన్నో కాలాల కన్నా పెళ్ళి అయితే ఎలా ఉంటుందని నష్టం వచ్చిందా? ఎన్నో ఆశలతో వ్యాపారాన్ని మొదలుపెట్టావు, ఆశలు వదిలేసుకున్నావా? నా కుటుంబం ఇలా ఉండాలి, నా భార్య పిల్లలు ఇలా ఉండాలి అని ఎన్నో కళ్ళ కన్నా ఏదో అనుకోని సంఘటన జరిగిందా? అయినా పర్లా నీ ఆశలు దేవుని దగ్గర పెట్టు, నీ కోరికలు దేవుని దగ్గర పెట్టు, భవిష్యత్తుని దేవుని దగ్గర పెట్టు. దేవా, నేను నా కుటుంబం ఇలా ఉండాలనుకున్నా, నా వ్యాపారం ఇలా ఆశీర్వాదంగా ఉండాలనుకున్నా, నేను ఇలాగ ఉండాలనుకున్నాను, నా పరిచయం ఇలా దీవించబడాలనుకున్నాను. కానీ ఈరోజు నా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఒక్కసారి నువ్వు పని చేయి. నా జీవితంలోనికి ఒక్కసారి రా, నా జీవితంలోనికి ఒక్కసారి రా, నా వ్యాపారంలోకి ఒక్కసారి రా, నా పరిచయంలోనికి ఒక్కసారి రా అని యేసయ్యకు నువ్వు అవకాశం ఇస్తే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. మరలా చెప్తున్నా, నువ్వు అవకాశం ఇవ్వకుండా నా దేవుడి నీ దగ్గరికి రాడు. ఇన్ని రోజులు నువ్వే ఏడ్చింది చాలు. డాక్టర్లు చెప్పారండి ఇంకా గర్భఫలం రాదంట. యేసయ్యకు అవకాశం ఇస్తే మూసిన దాన్ని తిరిగి లేపగలుగుతాడు. ఎందుకండి మన మ్యానుఫ్యాక్చర్ చేసింది ఆయనే, శరీరానికి రూపకర్త ఆయనే. మ్యానుఫ్యాక్చర్ చేసినోడికి ఫాల్ట్ను కూడా తెలిసి దాన్ని బాగు చేయడానికి అధికారం ఉంటుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి ఇంకేం చేయలేదు, నష్టజాతం. అవన్నీ పక్కన పెట్టి ఎవరో చెప్పిన మాట నమ్ముతున్నావు, యేసే చెప్పిన మాట నమ్మవా? ఆయనే సర్వ సృష్టికర్త గల దేవుడు, ఆయన మాట నమ్ము. నీ చేతులు ఒకసారి పనిచే. దేవా, నా కుటుంబంలోకి ఒక్కరండి, నా ఒక్కసారి నా గర్భఫలం నాకు ఇవ్వండి. ఇన్ని రోజులు ఎవడే చెప్తా చేశాను, ఆశీర్వాదాలు వేసుకున్నా, మీ నా చేతిలో పని చేయండి అని ఒక్కసారి అవకాశం ఇస్తే, యాయీరు కుమార్తె అతను ధనవంతుడిగా అన్ని ప్రయత్నాలు చేసినా కానీ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉందని వెళ్ళాడు. చచ్చిపోయినా కానీ అవకాశం ఇచ్చాడు, తిరిగి బ్రతకగలిగింది. ఆయన అభిప్రాయాన్ని మార్చుకోలే యేసయ్య పట్ల, అదే నమ్మకాన్ని కొనసాగించాడు. క్రైస్తవ జీవితంలో చచ్చిపోవడం అనేది కానీ ఓడిపోవడం అనేది కానీ లేదు. నిలబడి చూస్తే అద్భుతం మన వెంట జరగబోతుంది. యేసయ్యకి అవకాశం ఇస్తే ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఒకానొక సమయంలో మనందరికీ బాగా పరిచయమైన మాటే, అయినా కానీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మొదటి చేసిన కానాను వివాహంలో అద్భుతం. ద్రాక్షారసం అయిపోతుంది, పెళ్ళంత గందరగోళంగా ఉంది, వచ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ద్రాక్షారసం లేదంటే అవమానం, ద్రాక్షారసం లేదంటే అవమానం, సిగ్గు. అది పేరు ప్రఖ్యాతులకు సంబంధించింది, ఘనతలకు సంబంధించింది, హోదాకు సంబంధించింది. లేదంటే అవమానం. కానీ నా యేసయ్య అక్కడ పెళ్ళికి ఆహ్వానించబడ్డాడు కాబట్టి అవమానం తప్పించబడ్డాడు. ద్రాక్షారసం అయిపోతే అవమానం, కానీ నా యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డాడు కాబట్టి నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి అవమానాన్ని ఆనందంగా మార్చాడు. వచ్చిన వాళ్ళందరికీ అర్థం కావట్లా, ఇదేంటి మొదటి ద్రాక్షారసం కన్నా ఈ ద్రాక్షారసం ఇంకా ఎక్కువ ఉంది. మొదటి చేసింది మనుషులు, రెండవ చేసింది నా దేవుడు. అవమానం పొందవలసిన ఆ పెళ్లిలో ఆనందము, ఘనత, రెట్టింపు హోదా దేవుడిచ్చారు. ఎలాగా? యేసయ్యకి వాళ్ళు అవకాశం ఇచ్చారు వారి జీవితంలో పనిచేయడానికి. నిజమే, యేసయ్య మన జీవితంలో ఉంటే, మన జీవితంలో పనిచేయడానికి అవకాశం ఇస్తే అద్భుతాలు మనం చూడగలుగుతాం. కొన్నిసార్లు పాత నిబంధన గ్రంథంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు చూస్తే కనుక వాళ్ళు ఓడిపోయేవాళ్ళే. కానీ యేసయ్య మా బలము తక్కువ, మీరు పని చేయండి అన్నప్పుడు ఆకాశ మార్గం నుండి వడగండ్లు కురిపించి కొంతమందిని ఆయన చంపినట్లుగా, యెహోషువకి విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. నిజం దేని బిడ్డలారా, యేసయ్య నీ జీవితంలో చేయి దాటిపోయినా సరే అవకాశం ఇస్తే, ఒకవేళ ఎవరైనా చెప్పారు నీ ఇంట్లో చచ్చిపోవడానికి రెడీగా ఎవరైనా ఉంటే కనుక, యేసయ్య స్వస్థతనివ్వండి అని అడుగుతావా? అడిగే విశ్వాసం నీకుంటే, మళ్ళా చెప్తున్నా, అడిగే నమ్మకం నీకుంటే లేకపోతే నా దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్న ఆ దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అందుకే నేను వచ్చిన 3 బారిపోయిన మా జీవితాల్లో, నిందల అవమానంలో మా జీవితాల్లో దేవుడు పనిచేయడానికే నేను సమయం ఇస్తున్నా. నేను అవకాశం ఇవ్వకుండా, నేను దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, నేను దేవుని విశ్వాసం లేకుండా ఆయన నా జీవితంలోనికి అనడే కానీ రాడు. ఒకనొక సమయంలో ఒక మాట రాయబడి, నేను హృదయం వద్ద తలుపు ఎదురు నుండి నేను తడుతున్నా. నువ్వు తలుపు తీయకుండా ఆయన తోసుకుని వచ్చే దేవుడు కాదు. ఈరోజు నేను నీ జీవితంలో పనిచేయడానికి, అమ్మా నీ దుఃఖాన్ని నేను తీసేస్తా, తలుపు తెరుస్తావా? నీకు నేను విజయాన్ని ఇస్తా, తలుపు తెరుస్తావా? నిన్ను నేను స్వస్థపరుస్తా, తలుపు తెరుస్తావా? నీకు నేను గొప్ప చేస్తా, తలుపు తెరుస్తావా అని ఆయన డోర్ దగ్గర నుండి తలుపు తడుతున్నాడు.
వద్దయ్య వెళ్ళిపో, వద్దయ్య నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే చచ్చిపోతా, నా బతికింతే అని నువ్వు అంటుంటే నీ చేతుల్లోకి రాడు. ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి, ఒక్కసారి తలుపు తెరిస్తే నీ కంట్లో నుంచి కన్నీళ్ళు ఆయన తుడిచిపోతున్నాడు. అత్యధికమైన మేలు నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నీ జీవితం ఒక కలలాగా మార్చి నీ నోట నవ్వుంచబోతున్నాడు. కీర్తన భవనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన మమ్మల్ని సియోనులో తిరిగి వచ్చినప్పుడు మేము కలలా కనిని వారి వలె ఉంటిమి, మా నోట ఆయన నవ్వుంచాడు. అక్కడి నుంచి మేము ఎలా వచ్చామో మాకు అర్థం కాదు, ఒక కలలా ఉంది, ఆయన మా నోట నవ్వుంచాడు. ఎస్ దేవుని బిడ్డలారా, ఎస్ నువ్వు ఆయనకు పని చేస్తే కళ. యాయిరు కుమార్తె ఇంట్లో జరిగింది కళ, అదే నా కళలా ఉంది, నా కూతురు ఎలా బతికింది కళ. నీ జీవితాన్ని కూడా కళలా మార్చబోతున్నాడు. నా పరిచర్య ఇంతేనా, ఎలా అభివృద్ధి చెందింది ఒక కళ, ఎలా స్వస్థ పొందాను ఒక కళ. మన నోట మన దేవుడు నవ్వుంచబోతున్నాడు. విషాదంతో ఉండిన ఆ ఇంట్లో, మరణ వేదనతో ఉన్న ఆ ఇంట్లో, దుఃఖంతో ఉన్న ఆ ఇంట్లో తన కూతురుని లేపడం ద్వారా అంతా ఏముంది అక్కడ? నవ్వు, నవ్వు, ఆనందం. ఎప్పుడు? యేసయ్య వెళ్ళాడు కాబట్టి. నీ ఇంట్లో కూడా యేసయ్య ఉంటే ఏముంటుంది చెప్దాం? నవ్వు. నీ వ్యాపారంలో యేసయ్య వస్తే నవ్వు. నీవు నీ అనారోగ్య పరిస్థితులు వేసే పని చేయడానికి అవకాశం ఇస్తే నువ్వు కూడా ఏం చేస్తాం చెప్దాం? నవ్వుతాం. హల్లెలూయా. అటువంటి నవ్వు మనందరికీ దయచేసి మన దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చిన వారందరి జీవితాల్లో దేవుడు పనిచేయను గాక. ఆమేన్. ఓకే, ప్రార్థన చేద్దామా? నవ్వుతా ప్రార్థన చేయండి. యేసయ్య నీకు అవకాశం ఇస్తున్నా, నా నోట నవ్వు ఉంచండి, దుఃఖాన్ని తీసివేయండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి మాతో మీరు మాట్లాడి ఉన్నారు. ఇన్ని రోజులు దుఃఖంతో, వేదనతో, అవమానంతో, మరణానికి దగ్గరగా ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక, ఆశలు చచ్చిపోయి, కోరికలు చచ్చిపోయి, భవిష్యత్ పట్ల ప్రణాళిక లేక జీవచ్ఛవంలాగా బతుకుతున్న మా జీవితాలతో మీరు మాట్లాడి ఉన్నారు. మీకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో యాయిరు తన కుమార్తె జీవితంలోంచి మాతో మాట్లాడి ఉన్నారు. నేను మీకు అవకాశం ఇస్తున్నా, దేవా నా జీవితంలో మీరు పనిచేయండి. నేను బలహీనంగా ఉన్నా మీ స్వస్థపరచండి. ఆశీర్వాదం లేకున్నా ఆశీర్వాదం దయచేయండి. ఘనత లేకుండా ఉన్నా ఘనత దయచేయండి. నీ చేయి మాకు తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించి మీరు మా ద్వారా పనిచేసి నీ శక్తివంతమైన కార్యాలు సంఘంలోనూ ప్రతి వ్యక్తి జీవితంలో జరుగునుగాక. దుఃఖంతో ఉన్న వారి నోట నవ్వుండునుగాక. గర్భఫలం లేని వారి గర్భం యేసునామములో తెరవబడునుగాక. శరీరం అంతా రోగాలతో ఉన్న వారి శరీరంలో యేసునామములో స్వస్థత కలుగునుగాక. ఈ మాట మీ స్థిరపరిచి బలపరచమని నన్ను వాడుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతున్నాడు? దేవుడు మీకు అవకాశం ఇవ్వండి. మీ దుఃఖాన్ని నా దేవుడు నవ్వుగా మార్చునుగాక. నవ్వుతూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఇప్పటి వరకు మా ఆదరించి వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా ఎడిటర్స్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 8008995324, 9505805043, 08821276291. God bless you.